ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర భారీగా లైన్లు, గంట సేపటి నుంచి రోడ్లపై ట్రాఫిక్ జామ్. షాపింగ్ మాల్లలో నో స్టాక్ బోర్డులు, ఆక్సిజన్ బుడ్లు లేక పబ్లిక్ తిప్పలు, పార్కులు గుట్టలు ఎక్కేందుకు పోటీ పడుతున్న జనం. ఒక్కసారిగా పెరిగిన ఆక్సిజన్ రేట్లు, ఆధార్ కార్డు ద్వారా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సర్కార్. ఏంది అట్లా చూస్తారు? రేపు గిట్లనే ఉంటదేమో మరి. దునియా దేశాల్లో మళ్ళో రికార్డు కొట్టినమబ్బా. గలీజ్ గాలి మోపు చేసుట్లనే ఓ సంగపోళ్ళు ప్రపంచంలో 134 దేశాల్లో గాలి పరీక్షబట్టి చూస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మనం 3వ ర్యాంకులు ఉన్నామట. అంటే మనకంటే 131 దేశాల్లో గాలి జరంత నయమన్నట్టు. మన తన దేశంలో 100కి 96 మంది గలీజ్ గాలి వీల్చి బతుకుతున్నారంటే చూడురి మరి. అండ్ల మనం సుతున్నట్టే 28 రాష్ట్రాలు, 140 కోట్ల పబ్లిక్, కోట్ల కొద్ది రోడ్ల మీద తిరిగే బండ్లు, ఈరాం లేకుండా కంపెనీల పొగ. హీగేముంది, దినామింత గాలిని ఖరాబ్ చేస్తున్నాయి. అడ్డమైన గాలి వీల్చి దమ్ము, గుండె జబ్బు, క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి. 9 మందిలో ఒకరు గాలి తేటగలేకనే జీవిడిస్తున్నారట. దినామింత పచ్చదనం దగ్గుతుండే, కాంక్రీట్ జంగలు పెరుగుతుండే. ఇక మంచి గాలి ఏడ దొరుకుతుంది? ఢిల్లీ ముచ్చటైతే చెప్పవశం కాదు. ప్రపంచంలో 7812 పట్టణాలు పుణుకులాడితే ఢిల్లీలా గలీజ్ గాలికి పోటీ ఇచ్చే నగరమే లేదని తేలింది. గాలి మంచిగా లేదని పతేడి స్కూళ్ళకు సెలవులిచ్చుడు, కంపెనీలు బంద్ పెట్టి ఇంటికాంచి పని చేపిచ్చుడు చూస్తూనే ఉంటిమి. దినమింత ఆగమవుడు తప్పితే గాలి తేటగవుడైతే లేదు. పరిస్థితి ఇట్లనే ఉన్నదంటే ఈపుకు ఆక్సిజన్ బుడ్లు తగిలించుకొని తిరగాల్సి వస్తదేమో చూసుకోర్రి మరి.